హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే, అంటే మన నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయండి. సో అందులో ఏమైనా తప్పులు ఉంటే సవరణ చేసుకోవడానికి అవకాశం ఉందని అయితే అంటున్నారు. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. తోటి విద్యార్థుల మిత్రులకైతే షేర్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. 10 హాల్ టికెట్లు తప్పులుంటే సవరణకు అవకాశం అండి. 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లలో తప్పులు ఉంటే సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ప్రభుత్వ పరీక్ష అసిస్టెంట్ కమిషనర్ గోవింద్ నాయక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లు 2 రోజుల క్రితం అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆయా స్కూళ్లలో ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు విద్యార్థుల హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించి మీడియం సబ్జెక్టులు ఏమైనా తప్పిదాలు ఉంటే సంచాలకులు అంటే టీచర్లకు దృష్టికి తీసుకెళ్లాలని అయితే సూచించారండి. సో ఇందుకు సంబంధించిన మేము కాపీ అయితే ఇక్కడ చూస్తున్నాం. నోటిఫికేషన్ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయము, ఆంధ్రప్రదేశ్. సో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 2024కు సంబంధించి హాల్ టికెట్లు 4వ తేదీ నుంచి డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సంబంధిత ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేయడం ఏమనగా, తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను సమగ్రముగా పరిశీలించి మీడియం అంటే తెలుగు, ఇంగ్లీష్ మీడియం నందు కానీ సబ్జెక్టుల నందు కానీ ఏమైనా సవరణలు ఉండొచ్చో వెంటనే ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారికి తెలియజేయవలసిందిగా అయితే విజ్ఞప్తి కోరడం అయితే జరిగిందండి. సో కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ డౌన్లోడ్ చేసుకున్నారో అందులో మీ సబ్జెక్ట్ కానీ లేదా మీ పేరు కానీ మీ ఫోటో కానీ మీ సిగ్నేచర్ అని ఏ ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీరైతే వెంటనే మీ ప్రిన్సిపల్కి అయితే మీ హెడ్ మాస్టర్కి అయితే కంప్లైంట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో అంతే ఈ వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ తోటి విద్యార్థులతో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.